మీరు ఏదైనా పచ్చడి చేసుకుంటారు కదా, రోడ్డు నూరుతారు పచ్చడి అన్నంలోకి. ఆ పచ్చడి చేసినప్పుడు నాలుగు ఆకులు ఆ పచ్చడి వేసి నువ్వు వేసి తిన్నానుకో మెదడు బ్రెయిన్ బాగా పనిచేస్తాం, తెలివితేటలు బాగా వస్తాయి, పిల్లలు బాగా చదువుకుంటారు. మీకు ఇప్పుడు మీ పిల్లలకి ఏం లేకుండా 80% వస్తున్నాయి. అదేందా 10th క్లాస్ 80% వస్తున్నాయి, 85% వస్తున్నాయి మీకు. ఏ ట్యూషన్లు ఏమీ లేదు, ఎక్స్ట్రా క్లాసులు స్పెషల్ స్కూల్ లేకుండా వాళ్ళ ఓన్ గా చదువుకుంటేనే ఇది చేస్తే టాపర్స్ అయిపోతారు. ఎందుకు లేక మా వాళ్ళు లక్షలు దొబ్బెడతారు అక్కడ. అలాగే వచ్చకూడాలని ఎవరు కట్టేసి రూమ్ లో కూర్చోబెట్టేసి ఏసీ వేసి వచ్చిన పంపరు రూమ్ లోంచి. తాత చచ్చిపోయాడంటే ఇప్పుడు తాత తెలియని అంటారు. అలా ఉంటది అక్కడ. అలా కట్టేసి చదివించినందుకు మేము లక్షలు డబ్బులు ఇచ్చేస్తాం వాళ్ళకి. ఈ పిల్లలు చక్కగా అలా ఆడుతూ పాటు స్కూల్కి వచ్చి 85% మార్కులు తెచ్చుకుంటున్నారు. సరస్వతి ఆకు అంటారు, సరస్వతి ఆకు అంటారు, బ్రహ్మి అంటారు, అయితే మాండోకపర్ణి అంటారు, అదే సరస్వతి ఆకు. కప్ప ఉంటుందా, కప్ప కాలు ఉంటుందా, ఇలా ఎడదెత్తే కాలు ఎలా ఉంటది అలా ఉంటది అనమాట. అందుకని మాండోకపర్ణి అంటారు.